అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు జీవిత సత్యం. ఈ కథని రచించిన వారు కృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తప్పు చేయనప్పుడు, తప్పు చేశావని ఎవరైనా నిందించినప్పుడు మనిషిలో అపరిచితుడు నిద్రలేస్తాడు. అసహనంతో, కోపంతో రగిలిపోతాడు. గోవర్ధన్ మాత్రం నిగ్రహం పాటించాడు. అన్నీ సమకూర్చుతున్నా ఏమీ చెయ్యడం లేదని వేలెత్తి చూపేసరికి అతనిలో అసహనం పొంగి పొర్లింది. నీ గురించి నాకు తెలుసురా. మీ నాన్న మీద నీకెంత ప్రేమో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు. మన వాళ్లను కాదని ఎక్కడ్నుంచో తెచ్చుకున్న అమ్మాయి నీ అంత ప్రేమగా, బాధ్యతగా ఉండాలనేం లేదుగా. సెంటర్లో బండరాయి పైన కూర్చుని గోవర్ధన్ వంకే సూటిగా చూస్తూ అన్నాడు వెంకయ్య. ఏం జరిగిందో సూటిగా చెప్పు బాబాయ్, డొంక తిరుగుడొద్దు. గోవర్ధన్ మాటల్లో కోపం ధ్వనించింది. ఊరంతా కోడై కోస్తున్నా నీకంకా తెలియదంట్రా. వడదెబ్బలను సైతం తట్టుకొని తిరిగిన మీ నాన్న చెద్దన్నం తినలేక ఎక్కడ చచ్చిపోతాడోనని భయంగా ఉందిరా. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడు వర్షాలు బాగా పడ్డాయి. రోజూ పడుతూనే ఉన్నాయి. అసలు తెలిపివ్వడం లేదు. అందరికీ జ్వరాలు అంటుకున్నాయి. ముసలోళ్ల పరిస్థితి అర్థం చేసుకోరా గోవు. వెంకయ్య అర్థించాడు. చెద్దన్నమా? ఆయన ఎందుకు తింటాడు బాబాయ్? అసలు చెద్దన్నమే ఇంట్లో ఉండదు. అలాంటప్పుడు ఎలా తింటాడు? మేం పెడుతున్నామని నీకేమన్నా చెప్పాడా? బండిని పక్కన పార్క్ చేసి వెంకయ్య పక్కనే కూర్చున్నాడు గోవర్ధన్. ఊర్లో అందరికీ చెప్తున్నాడురా. ఇదిగో ఇక్కడే ఈ బండరాయి దగ్గర కూర్చుని వెళ్తూ పోయే వాళ్ళకి తన గోడును చెప్పుకుంటున్నాడు. కింద పడిన టవల్ను తీసి దులిపి భుజంపై వేసుకుంటూ అన్నాడు వెంకయ్య. గోవర్ధనకు సంభాషణను పొడిగించడం ఇష్టం లేకపోయింది. ఒకవేళ అదే జరిగితే ఆవేశంతో అరుస్తాడు. తండ్రిలా కుటుంబ విషయాలను బయట పెట్టుకున్న వాడినవుతానని ఆగిపోయాడు. విఘ్నుడు, చదువుకున్నవాడు, సమస్యను త్వరగానే ఆకళింపు చేసుకునే మనస్తత్వం కలిగినవాడు. ముత్తాతల దగ్గర నుండి తండ్రుల జీవనం దాకా ఎంత కష్టపడ్డారో తెలుసుకున్నవాడు. వాటికన్నా తను చూసినవే ఎక్కువగా బాధించటం వలన మృదు స్వభావిగా మారినవాడు. నాన్న చెప్పినట్లు ఏమీ జరుగుండదని నా అభిప్రాయం బాబాయ్. సరే, నువ్వు చెప్పావుగా, నేను చూసుకుంటానులే అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. ఇద్దయ్య ఈశ్వరులకు ఒక్కడే కొడుకు గోవర్ధన్. ఇద్దయ్యది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబం పోషణ కోసం తన తండ్రి తనని చదువుకోనివ్వకుండా కమతంలో పెట్టాడని, తన కొడుకు తనలా కాకూడదని గోవర్ధన్ను బాగా చదివించాడు ఇద్దయ్య. చిన్న చిన్న విషయాలకే నిగ్రహం కోల్పోయే భర్తను వెనకేసుకొస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఈశ్వరమ్మ. 30 ఏళ్ళు వచ్చాక కానీ పెళ్లి చేసుకోలేదు గోవర్ధన్. మనవడిని దీవిస్తూ కాలం చేసింది ఈశ్వరమ్మ. ఇద్దయ్య ఒక్కడే పెద్ద దిక్కు కావడంతో ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు గోవర్ధన్. ఎంత మాట పడకూడదనుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి తండ్రి ఇద్దయ్య గురించి చెప్తూనే ఉండేవారు. బయట వాళ్ళ మాటలనెప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన బాబాయ్ తన భార్య రజనిని వేలెత్తి చూపిస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. బ్యాగును లోపల పెట్టేసి వేడి నీళ్ళ స్నానం చేసేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు గోవర్ధన్. భార్య రంజనిని పిలిచాడు. భర్త పిలుపుకి పరిగెత్తుకొచ్చింది. మా నాన్నకు చెద్దన్నం ఏమన్నా పెడుతున్నావా? సాలోచనగా అడిగాడు. చెద్దన్నమా? చెద్దన్నం మనకెక్కడ ఉంటుందండి? ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికే సరిపడా వండుతానని మీకు తెలుసుగా. ఏమైంది? సమాధానం ఇచ్చినంతలోనే ప్రశ్నను సంధించింది భార్యామణి. నువ్వు చెద్దన్నం పెడుతున్నావని, రోజు అది తినడం కంటే చావడం నయమని ఊళ్ళో చెబుతున్నాడట మా నాన్న. మా వెంకయ్య బాబాయ్ రోడ్డు మీదని ఆపి అడుగుతున్నాడు. ఇంత బాగా చూసుకుంటున్నా మనల్ని ఇలా రోడ్డుకి ఈడుస్తుంటే ఎలా?
చద్దన్నం పెట్టకుండానే పెట్టారని ఎందుకు చెప్తున్నాడో అర్థం కావడం లేదు. నిజం చెప్పు, నువ్వు పెట్టడం లేదుగా? రూఢీ చేసుకోవడానికి అడిగాడు. అయ్యో రామ, పిల్లలు ఆకలికి ఆగలేరని ముందే వండేస్తున్నా. మామయ్య గారిని తినమని అడుగుతుంటే ఆకలి లేదని, ఇప్పుడే కాదని ఎప్పటికో తింటున్నారు. వండిన తర్వాత ఎప్పటికో అది చల్లబడిపోతుంది కదండి. మామయ్యకేమో వేడివేడిగా చేతివేళ్లు కాలేలా ఉంటేనే తింటారాయి. గొడ్డు చాకిరి చేసేసేసి చేతులు ముద్దుబారడంతో ఆయన చేతికి ఆనడం లేదు. దానికి నేనేం చేయను? భర్త కోప్పడకుండా సంజాయిషి ఇచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. కంగారు పడిందా ఇల్లాలు. అంటే అంటే మీరు ఆఫీస్ నుండి ఎన్నో టెన్షన్స్తో వస్తారు కదా, మళ్ళా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని గోముగా తలంచుకొని చెప్పింది. సరే, నేను చూసుకుంటాలే, వదిలే. ఇంతకీ పిల్లలేరి? విషయాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి పిల్లల కోసం ఆరా తీశాడు. పాప పడుకుంది, వాడేమో అలిగాడు. ఏంటో చూడండి చెప్పింది. అలిగాడా? ఎందుకు? ఏమన్నా తిన్నాడా? ప్రశ్నల వర్షం కురిపించాడు. కథలు చెప్పమని విసిగిస్తుంటే మామయ్య కోప్పడ్డారు. అందుకే తినకుండా అలిగాడు. ఆ రూమ్లో ఉన్నాడు చూడండి అంటూ భోజన సామాగ్రిని డైనింగ్ టేబుల్ పైకి సర్ది పెట్టడానికి పూనుకుంది. సరే, నేను చూస్తానుండు అంటూ గదిలోకి వెళ్ళాడు గోవర్ధన్. తలగడ దిండుపై వెల్లికిలా పడుకొని దిక్కులు చూస్తున్నాడు గోపాల్. నెమ్మదిగా వెళ్ళి చక్కిల గింతలు పెట్టాడు గోవర్ధన్. చక్కిల గింతలకు నవ్వెన అలక మాత్రం మానలేదు గోపాల్. ఏంటి నానా, తాతయ్యను కథలు చెప్పమని విసిగిస్తున్నావట? కొడుకును ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాడు. ఒడిలోంచి లేచి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నాడు గోపాల్. పక్క రూమ్ తలుపు తీసి తండ్రి పడుకొని ఉండటం గమనించి మళ్ళా తలుపును దగ్గరగా వేసి కొడుకు దగ్గరికి చేరుకున్నాడు గోవర్ధన్. తప్పమ్మా, తాతయ్యనలా విసిగించకూడదు. నేను కథల పుస్తకాలు తెస్తానుగా, ఎంచక్కా చదువుకోవచ్చు. నువ్వెలాగో 5వ తరగతే కదా, అర్థమవుతుందిలే అంటూ ఉంగరాల జుట్టును నిమిరాడు తండ్రి. నేను చదవను, ఎవరన్నా చెప్తేనే వింటాను మొండికేశాడు కొడుకు గోపాల్. అలా మారం చెయ్యకూడదు. తాతయ్య ముసలివాడవుతున్నాడుగా, ఓపికగా చెప్పలేడు అన్నాడు తండ్రి. మీ తాతయ్య నీకు బోలెడన్ని కథలు చెప్పాడన్నావుగా, మరి ఈ తాత నాకు చెప్పడా? ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. నాకు కథలు చెప్పమన్నప్పుడు తాతయ్య ఎందుకు? రమణ వాళ్ళ తాతయ్యలాగా మన తాతయ్యను కూడా ఓల్డేజ్ హోమ్లో వేసేద్దాం డాడీ. వాడి అక్కసును కక్కాడు గోపాల్. తండ్రి గోవర్ధన్ మనసు చివుక్కుమంది. ఇంత చిన్న వయసులో పెద్దలపై పిల్లలకు ఇటువంటి భావన కలగటం ఎంత మాత్రం హర్షించదగ్గది కాదు. తన తండ్రికి ఆ పరిస్థితే వస్తే రేపు తన పరిస్థితి కూడా అంతేనని గోవర్ధన్కు తెలుసు. ఇలా జరిగితే ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్నాభిన్నమవుతాయని తెలుసు. గోపాల్, ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో అని పిలిచి తొడపై కొడుకును కూర్చోబెట్టుకున్నాడు తండ్రి. కొడుకు మాటలకు తండ్రి ఎలా స్పందిస్తాడోనని వంటింటి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన దృశ్యాన్ని చూసి కూర్చుండిపోయింది తల్లి. ఈరోజు నేను నీకు కథ చెప్తాను. ఒకప్పుడు మా తాత నాకు చెప్పిన రాజుల కాలం కథ, సరేనా? కొడుకు మనస్తత్వం తెలుసుకోవడానికి అడిగాడు గోవర్ధన్. నిజంగానా? రాజులు గుర్రాలు భలే, చెప్పు డాడీ ప్లీజ్, అమిత ఉత్సాహంతో అభ్యర్థించాడు గోపాల్. అది కథే అయినా నిజంగా జరిగిన కథ. జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత నేను ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పాలి. కొడుకు దగ్గర మాట అడిగాడు తండ్రి. ఓ అలాగే డాడీ, మాటిచ్చాడు గోపాల్. తాననుకున్న దారిలోనే కొడుకు వచ్చాడని చిన్నగా నవ్వి కథను చెప్పడం ప్రారంభించాడు గోవర్ధన్. మోచేతిని టేబుల్పై
అరచేతిని బొగ్గలకు ఆనిచ్చి భర్త చెప్పే కథను కూర్చొని రంజని కూడా వినసాగింది. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో బోలెడంతమంది సైనికులున్నారు. వాళ్ళు ఒకసారి యుద్ధంలో ఓడిపోవడంతో రాజ్యంలో కొంత భాగం వదులుకోవలసి వచ్చింది. అలా జరగటంతో రాజుగారు చాలా బాధపడ్డారు. అంతమంది సైన్యం ఉన్నా కానీ ఎందుకు ఓడిపోతున్నామని తెగ మదన పడిపోతూ ఉండేవాడు. లాభం లేదనుకుని ఒకరోజు సభ ఏర్పాటు చేశాడు. మంత్రులతో పాటు సామంతరాజులు కూడా వచ్చారు. సింహాసనంపై దర్జాగా కూర్చుని అందరి వంక చూశాడు రాజు. అందరూ ఉత్కంఠంగా ఉన్నారు. మన రాజ్యంలో సైనికులు చాలామంది ఉన్నారు, అయినా ఓడిపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాడు రాజు. సైనికులు సరైన శిక్షణ తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఎవరో అన్నారు. యుద్ధంలో సైనికుల శౌర్యాన్ని కళ్ళారా చూసిన రాజవి నమ్మలేదు. ఇంకా ఏమన్నా లోపాలుంటే చెప్పమన్నాడు. ఎవరెవరు ఏవో చెప్తున్నా అవేవి సరైన కారణాలుగా తోచలేదు ఆయనకి. అంతలో ఒక సామంతరాజు ఏమన్నాడంటే, రాజా, మన సైన్యంలో సగానికి సగం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళున్నారు. వాళ్ళ వయసు పైబడటంతో తమని తాము రక్షించుకోలేకపోతున్నారు. ఇక మిగిలిన వాళ్ళనెలా రక్షించగలరు? వాళ్ళ వలన మిగిలిన సైన్యం కూడా దెబ్బతింటుంది రాజా. కాబట్టి వాళ్ళందరినీ సైన్యం నుంచి తప్పిస్తే సరిపోతుంది అన్నాడు. వాళ్లను సైన్యం నుండి తప్పించి రాజ్యంలో ఉంచినా ఒకటే కదా. శక్తి కోల్పోయినాళ్ళు అక్కడైనా ప్రమాదమేగా. సందేహాన్ని వెళ్ళబుచ్చాడు రాజు. శత్రువులు మన సైన్యాన్ని దాటుకొని లోపలికొచ్చిన ఈ పెద్దవాళ్ల వలన ఒరిగేదేం లేదు మహారాజా. కాబట్టి ఈ పెద్దోళ్ల శిరస్సులు ఖండిస్తే ఇబ్బందే ఉండదు వెనక నుంచి అన్నాడు సామంతరాజు. రాజుగారు ఆలోచనల్లో పడ్డారు. యుద్ధంలో పోరాడలేకపోతున్న పెద్దవాళ్లను కాపాడుకుంటూ సైన్యాన్ని ప్రజలను పోగొట్టుకోవడం కంటే పెద్దోళ్లనే చంపేస్తే సమస్య ఉన్నదని తప్పుగా తలాచాడు. మంచి పద్ధతి కాదని మంత్రి వారించినా వినకుండా రాజు ఆజ్ఞ వేశాడు. తర్వాత రోజు రాజ్యంలోకి సైనికులను పంపించి 50 ఏళ్ళు దాటిన వాళ్ళనంతా చంపేయమన్నాడు. దాంతో 50 ఏళ్ళు దాటిన వాడు ఒక్కడు రాజ్యంలో మిగల్లేదు. అసలు కథ అప్పుడే మొదలైంది. పెద్దోళ్లను చంపేసిన కొన్నాళ్లకు రాజ్యంలో ఎప్పుడూ చూడని తీవ్రమైన కరువు వచ్చింది. మెతుకులు లేక జనం అల్లాడిపోయారు. వర్షాలు లేవు. కరువు వలన జనం వలసలు పోతున్నారు. అది చూసిన రాజు అల్లాడిపోయాడు. గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోదామనుకున్న తనలా చరిత్రహీనుడుగా మిగిలిపోవలసి వస్తుందేమోనని తెగ బాధపడిపోయాడు. ప్రజల వలసలు ఆగటానికి, రాజ్యం సుభిక్షంగా ఉండటానికి ఏం చేయాలో ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. రాజ్యం పరిస్థితి తెలిస్తే అదును చూసుకొని శత్రువులు దండెత్తుతారు. బయటకు చెప్పుకోలేని సమస్య. కరువు పోవాలని యజ్ఞాలు యాగాలు చేయించిన పరిస్థితిలో మార్పు రాలేదు. నువ్వు చెప్పినా వినిపించుకోలేదు. పెద్దోళ్లను చంపటం వలని శాపం తగిలింది, కరువొచ్చింది అంటూ రాజుగారు మంత్రి ముందు బాధపడ్డాడు. మంత్రికప్పుడే ఉపాయం వచ్చి రాజు దగ్గర 2 రోజులు గడువు తీసుకుని గుర్రంపై ఎక్కడికో వెళ్ళొచ్చి పరిష్కారం చెప్పాడు. వెంటనే మంత్రి చెప్పినట్లు చుట్టుపక్కల రాజు ఆధీనంలో ఉన్న రహదారికి ఇరువైపులా స్థలాన్ని నాగలితో దున్నించారు. ఏమైందో ఏమో గాని ఈసారి వర్షాకాలంలో వర్షాలు మంచిగా కురిశాయి. కొద్ది రోజులకు రోడ్లకు ఇరువైపులా మొక్కలు మొలకెత్తాయి. కూరగాయల మొక్కలు, గింజలు, జొన్నలు ఇలా తినడానికి కావలసినవి పెరిగాయి. 45 రోజుల్లో పంట చేతికొచ్చింది. గుంతలతో పాటు చెరువులను కూడా తవ్వించి వర్షం నీటిని నిల్వ చేసుకున్నారు. కొద్ది కొద్దిగా ప్రజలకు పచ్చి గింజలు మళ్ళీ నాటారు. జనం కళ్ళల్లో ఆనందం విరిసింది. రాజు కళ్ళల్లో మరింత సంతోషం, సంతృప్తి కనిపించాయి. చాలా వరకు కరువు తగ్గింది. దీనంతటికీ కారణమైన మంత్రిని సత్కరించి ఈ ఉపాయం ఎలా వచ్చిందో అడిగాడు రాజు. రాజా,
నన్ను క్షమించండి. మీ ఆజ్ఞను నేను పాటించలేదు. ఆ రోజు సభలో పెద్దోళ్లను చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు నాకు చాలా బాధేసింది. నేనెంత చెప్పినా వినకుండా చంపేయమని ఆజ్ఞ జారీ చేశారు. చేసేది లేక మా నాన్నగారి మీద ప్రేమతో ఆ రాత్రికి రాత్రే ఆయన్ని దూరంగా లోయ దగ్గరున్న ప్రాంతానికి తరలించాను. వెళుతూ వెళుతూ ఒక బస్తా గింజలు తీసుకెళ్లారు. లోయ దగ్గర సాగు చేశారు మహారాజా. ఇక్కడ మన రాజ్యం పరిస్థితిని తెలుసుకొని ఆయన చాలా బాధపడ్డారు. బండిపై వెళుతున్నప్పుడు గతుకులకు బండ్లు ఊగినప్పుడు బస్తాలోని గింజలు రోడ్డు పక్కన పడతాయని, వాటిని సాగు చేస్తే కాస్త ఫలితం ఉండొచ్చని సలహా ఇచ్చారు. అదే మీకు చెప్పాను. ఆయన దగ్గర నుంచి వస్తూ వస్తూ కొన్ని గింజల్ని రహదారి పక్కన జల్లుకుంటూ వచ్చాను మహారాజా. నన్ను మా తండ్రి గారిని క్షమించండి మహారాజా. ఆయన్ని చంపించొద్దు అంటూ వేడుకున్నాడు మంత్రి. తాను చేసిన తప్పేంటో రాజుగారికి స్పష్టంగా అర్థమైంది. ఎంతో అనుభవంతో మేధస్సునంతా తమలో ఉంచుకున్న పెద్దోళ్లను శక్తి లేదని, యుద్ధంలో పోరాడలేకపోతున్నారని మూర్ఖంగా ఆలోచించి చంపేయటం పాపమని గ్రహించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నెగ్గుకు రావాలో తెలియకపడిన బాధంతా గుర్తుకొచ్చింది రాజుకు. సమస్యలు వచ్చినప్పుడే కదా పెద్దోళ్ల గొప్పదనం తెలుస్తుంది. మంత్రిని, అతని తండ్రిని రాజు క్షమించేశాడు. పెద్దోళ్లను చంపేయమని చేసిన ఆజ్ఞను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. బదులుగా సైన్యం పెంచుకోవడానికి ఇంటికొకరి చొప్పున ఖచ్చితంగా సైన్యంలో చేరాల్సిందేనని కొత్త ఆజ్ఞ వేశాడు. సైనిక శిక్షణను కఠినతరం చేశాడు. బందోబస్తుగా లోయ దగ్గరికెళ్ళి మంత్రిగారి తండ్రిని రాజ్యానికి తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పు, నీకేం అర్థమైంది గోపాల్? కథను చెప్పడం పూర్తి చేసి కొడుకును అడిగాడు గోవర్ధన్. పెద్దోళ్ళు చాలా గొప్పాళ్ళనేగా అన్నాడు గోపాల్. కరెక్ట్. అందుకే పెద్దోళ్లను మనం కించపరచకూడదు. వాళ్లకు సమస్యల పట్ల బోల్డంత అనుభవం ఉంటుంది. మనం వాళ్ళ ప్రతిరూపాలం. అలాంటి వాళ్లను మన నుండి దూరం చేసి ఓల్డేజ్ హోంలో వేయడం తప్పేనా కాదా? సూటిగా అడిగాడు గోవర్ధన్. అవును డాడీ, అర్థం చేసుకున్నట్లుగా తలూపాడు గోపాల్. ఇప్పుడు తాతయ్యను ఓల్డేజ్ హోంలో వేశామనుకో, రేపు నీ పిల్లలు కూడా నిన్ను ఓల్డేజ్ హోంలో వేస్తారు. అక్కడ నేను, అమ్మ ఎవరూ ఉండం. నువ్వు ఒక్కడివే ఉండాలి. ఉంటావా మరి? అడిగాడు గోవర్ధన్. అమ్మో, మీరు లేకుండానా? నేనుండను, కంగారు పడ్డాడు గోపాల్. మరి తాతయ్యకి కూడా అమ్మ నాన్న లేరుగా, ఏం చేద్దాం చెప్పు? కొడుకుని పరిష్కరించమన్నట్లు చెప్పాడు గోవర్ధన్. తాతయ్యను ఎక్కడికి పంపించొద్దు డాడీ, మనతోనే ఉంచుకుందాం. లేకపోతే తాతయ్య ఒక్కడే అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ రమణగాడికి కూడా నేను చెబుతాను డాడీ, తనే కనిపెట్టినంత ఆనందంగా చెప్పాడు గోపాల్. తాను చెప్పాలనుకున్నది కొడుక్కి అర్థమవడంతో గోవర్ధన్ ఊపిరి పీల్చుకున్నాడు. తండ్రి కొడుకుల ప్రేమను చూస్తూ మురిపెంగా ఉండిపోయింది తల్లి. తలుపు చప్పుడవడంతో అటువైపు తిరిగి చూశాడు గోవర్ధన్. గడియ పెట్టేసి మంచం వైపు కదులుతున్న తన తండ్రి ఇద్దయ్యను చూశాడు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. తాను చెప్పిన కథ తండ్రి కూడా విన్నందుకు సంతోషపడ్డాడు గోవర్ధన్. త్వరగా భోజనాన్ని ముగించి గోపాల్ను గదిలో పడుకోబెట్టి తన గదిలోకి వచ్చాడు గోవర్ధన్. రేపటి నుంచి పిల్లలకు వేరుగా వండిపెట్టు. నాన్న తినేసరికి వేడి తగ్గిపోతుందని అంటున్నావుగా, అప్పటి వరకు పిల్లలు ఉండలేరు. అందుకే ఎవరి టైంకు వారికి చెరో గిన్నెలో వండే అంటూ తండ్రి సమస్యకు పరిష్కారం చెప్పాడు గోవర్ధన్. పాప బాబులు పనులను చూసుకుంటూ ఇంటి పనులు చక్కదిద్దేసరికి బోల్డంత సమయం హరించుకుపోతుంది. నా ఓపిక కూడా చచ్చిపోతుందండి.
ఇంకెంత పని చేయమంటారు? కటువుగానే ప్రశ్నించింది. తప్పదోయ్, కొంచెమే కదా, చేసే. కాస్త వేడి తగ్గిన రైస్ నేను తినగలను, కానీ పెద్ద ఆయన తిని జీర్ణించుకోలేరు కదా. మీ నాన్నకి వండి పెడుతున్నా అనుకో అంటూ ఆమె తండ్రితో ముడిపెట్టాడు గోవర్ధన్. అలిగి మంచం పైన అటువైపు తిరిగి పడుకుంది రజని. నీకు ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నానోయ్, ఆమె బుగ్గన పట్టుకొని తన వైపుకు లాగుతూ అన్నాడు గోవర్ధన్. మీకు ప్రమోషన్ వస్తే జీతం పెరుగుతుంది, నాకేమో బాధ్యతంటూ శక్తినంతా తోడేస్తున్నారు, అంతకన్నా ఇంకేం ఉంటుంది? అతని చేతిని తీసేసింది రజని. అది కాదోయ్, ఇది వేరు, మనకు ఇష్టమైంది. ప్రమోషన్ వద్దా? చెవి దగ్గర సవ్వడి చేస్తూ మెల్లిగా చెప్పాడు గోవర్ధన్. వద్దు, నొక్కి చెప్పింది రజని. అలా చెప్పిందన్న మాటే గాని అసలు ప్రమోషన్ ఏంటోనని ఆలోచించసాగింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.